నెక్స్ట్ ఇక్కడ మనకు అసలు అనేక రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనకు ఎక్స్రేస్ను మాత్రమే ఎందుకు వినియోగించవలసి వచ్చింది? ఈ బ్రాగ్స్ ఫాదర్ అండ్ సన్ వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్లో ఎక్స్రేస్ను ఉపయోగించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి, మనం తీసుకునే దృశ్యకాంతి ఏదైతే ఉంటుందో ఈ దృశ్యకాంతి యొక్క తరంగ దైర్ఘ్యము 3800 నుండి 7600 రేంజ్లో అనేక రకాల తరంగ దైర్ఘ్యాలు కలిగిన కాంతి అక్కడ మనకు లభ్యమవుతుంది. వీటి యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉన్న కారణంగా వీటి యొక్క శక్తి అంటే చొచ్చుకుపోయే స్వభావము ఈ తరంగాలకు చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే మన క్రిస్టల్ని స్టడీ చేయాలంటే క్రిస్టల్ యొక్క లోపలి వైపుకు ఆ తరంగాలు చొచ్చుకుపోవాలి. ఈ మనం చూసే ఈ దృశ్యకాంతి తరంగాలు ఉపరితలం నుంచే రిఫ్లెక్ట్ అయిపోతాయి, లోపలికి చొచ్చుకునే స్వభావం వాటికి ఉండదు. అందువల్ల ఎక్స్రేస్ను ఉపయోగించడానికి ప్రధాన కారణం, ఫస్ట్ రీజన్, వాటి యొక్క చొచ్చుకుపోయే స్వభావము, పెంట్రేటింగ్ పవర్. ఎక్స్రేస్ హ్యాస్ మోర్ పెంట్రేటింగ్ పవర్ దాన్ విజిబుల్ లైట్. Whereas visible light can reflect from surface only, it cannot go through the bulk of the solid, whereas X-rays can go into the bulk of the solid because their penetrating power is more. That is the first reason to select X-rays for the probing the structure. ఇక రెండవది ఏంటంటే, వీటి యొక్క తరంగ దైర్ఘ్యాలు 1 యాంగ్స్ట్రామ్స్ నుంచి 100 యాంగ్స్ట్రామ్స్ మధ్యలోనే ఉంటాయి. ఓన్లీ 100 టైప్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆర్ పాసిబుల్. సో ఎప్పుడైతే నీకు తక్కువ సంఖ్యలో ఈ వేవ్ లెంగ్త్ ఉన్న వేవ్స్ ఉంటాయో వాటిని మనం క్లాసిఫై చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే 1 యాంగ్స్ట్రామ్ను పంపించినప్పుడు ఎలా రిఫ్లెక్షన్ జరిగింది, 2 యాంగ్స్ట్రామ్స్ను పంపించినప్పుడు ఎలా జరిగింది, 3 యాంగ్స్ట్రామ్స్, 5 యాంగ్స్ట్రామ్స్, అట్లా మనం క్లాసిఫై చేస్తూ ఒక పర్టిక్యులర్ వేవ్ లెంత్ కలిగిన రేడియేషన్ పంపటానికి ఇక్కడ మనకు వీటి యొక్క రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆ ప్రోబింగ్ అనేది ఈజీగా ఉంటుంది. దీస్ ఆర్ ద 2 రీజన్స్. వన్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దేర్ వేవ్ లెంగ్త్ ఈజ్ వెరీ స్మాల్ and their penetrating power is more. These are the 2 reasons to select X-rays for probing the crystal. దీనికి వీళ్ళు ఒక చిన్న ఎక్విప్మెంట్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ సోర్స్ ఎక్స్రేస్ని మనకు ప్రొడ్యూస్ చేసే సోర్స్ని ఇలా మనకు పైన ఒక యాంగిల్లో అరేంజ్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఎక్స్రేస్ ఉంటాయి. ఇక్కడ మనకు డెమాన్స్ట్రేషన్ టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది. శాంపిల్ ఏదైతే మనం స్టడీ చేయాల్సో ఆ శాంపిల్ ఉంటుంది. ఆ శాంపిల్కి ఇటు జస్ట్ 45 డిగ్రీస్లో డిటెక్టర్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ డిటెక్టర్, దిస్ ఈజ్ ఎక్స్రే సోర్స్, దిస్ ఈజ్ శాంపిల్ టేబుల్. సో దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్. ఇక్కడ ఈ శాంపిల్ టేబుల్ ఎలా ఉంటుందంటే ఇట్లా రొటేట్ అయ్యేటట్టు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలా రొటేట్ అవుతుందన్నమాట. సో దట్ ఇది ఇట్లా యాంగిల్ మార్చడం ద్వారా మనకి ఇక్కడ నుంచి వచ్చే ఎక్స్రేస్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉండే ఎక్స్రేస్ దీని మీద పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తూ ఉంటామో ఈ టైంలో ఇక్కడ పడతాయి, ఇలా రొటేట్ చేస్తే మళ్ళీ ఇక్కడ పడతాయి, ఇలా రొటేట్ చేస్తే ఇక్కడ పడతాయి. అట్లా రొటేట్ చేస్తూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకున్నట్లయితే ఈ క్రిస్టల్ మనం తీసుకున్నట్లయితే ఇది క్రిస్టల్ అని మనం అనుకున్నట్లయితే ఈ క్రిస్టల్లో మనకి ఇట్లా ఉన్నప్పుడు ఇది ఒక ప్లేన్, దీన్ని ఒక ప్లేన్ అంటాం, లేయర్ ఆఫ్ యాటమ్స్. దిస్ ఈజ్ అనదర్ లేయర్, దిస్ ఈజ్ సమ్ అదర్ లేయర్. సో ఇలా మనం తీసుకున్నప్పుడు వీటి నుంచి వచ్చే రిఫ్లెక్షన్ పాయింట్స్ ఒక రకంగా ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అరేంజ్ చేశాను అనుకోండి, నేను ఇలా అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఇట్లా ఉన్నప్పుడు దిస్ ఈజ్ 1 లేయర్ అండ్ దిస్ ఈజ్ 2nd లేయర్ అండ్ దిస్ విల్ బి ద 3rd లేయర్ అండ్ దిస్ విల్ బి ద 4th లేయర్ అండ్ దిస్ విల్ బి ద 5th లేయర్. కాబట్టి ఇట్లా వస్తుంది. ఇట్లా మనం రొటేషన్ చేస్తూ ఈ క్రిస్టల్ని రొటేషన్ చేస్తూ అన్ని యాంగిల్స్లో పాసిబుల్ నంబర్ ఆఫ్ రీడింగ్స్ కెన్ బి టేకెన్. సో దట్ లోపల బల్క్లో ఉండే ఈచ్ యాటమ్ యొక్క పొజిషన్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ని ఈజీగా రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద అరేంజ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఇక్కడ మనకు ఈ వేవ్స్ అన్ని ఇట్లా వచ్చి ఇక్కడ పాయింట్ మీద ఎక్కడైతే ఒక పాయింట్ రిఫ్లెక్షన్ పాయింట్ మీద మనకు పడతాయో, పడిన తర్వాత ఇఫ్ దే రిఫ్లెక్ట్ లైక్ దిస్ ఇన్ కన్స్ట్రక్టివ్ మేనర్,
ఈ కన్స్ట్రక్టివ్ మేనర్లో ఇప్పుడు ఇంటెన్సిటీ బాగా పెరిగిపోతుంది. ఈ డిటెక్టర్లో ఉండే ఆ సిల్వర్ బ్రోమైడ్ ఏదైతే వేపర్ ఉంటుందో అది అయనైజ్ అవుతుంది. అయనైజ్ అయినప్పుడు కండక్టెన్స్ అనేది పెరుగుతుంది. అక్కడ మనకు గ్రాఫ్లో మనకు ఈ పీక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ పీక్స్ అనేవి కూడా ఆ హై పీక్స్ ఏంటంటే ఆ స్పాట్స్ అయితే డిఫ్రాక్షన్ స్పాట్స్ని మనకు తెలియజేస్తాయి. దాన్ని బట్టి ఎంత వేవ్ లెంగ్త్ పంపించినప్పుడు ఈ పీక్స్ అనేవి ఏ క్రిస్టల్లో ఏ యాంగిల్ వద్ద ఎలా ఏర్పడ్డాయి అనే దాన్ని బట్టి ఆ లోపల ఉండే యాటమ్ యొక్క పొజిషన్ని మనం ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. దీని ద్వారా దే ప్రపోజ్డ్ an equation known as Bragg's equation to calculate the distance between the two layers. This is, suppose for example, this is a crystal. So this is first layer and this is second layer. This is the, so they can pass X-rays to the towards this or towards this. Basing on the results, they can easily identify the position of these atoms in the crystal అన్నమాట. దాన్నే మనం బ్రాగ్స్ ఈక్వేషన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రాగ్స్ ఎక్స్రే డిఫ్రాక్షన్ మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రాపర్టీస్ ఆఫ్ లైట్లో. ఆ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్లో ఉన్న మెయిన్ ప్రాపర్టీస్లో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసేసి when a light radiant is make an angle, this angle is said to be an incident angle if it touches on a point and reflect with the same angle. This is said to be reflection angle. After reflection it makes an angle with the plane. This is called as plane. So incident angle is always equal to reflected angle. If it is theta, this is also theta. Then another phenomena is when two rays are passing, if they are crust to crust and trough to trough coincide with each other, when they focused on a point, after that also if they are in constructive phase, it will be like this, that will make a diffraction point here. That means it makes one bright point on the X-ray photographic plate. So this is another one. If they are in destructive phase like this, so if they incident on the point, then they will be like this. This is said to be destructive phase. So these are the two concepts that we have to apply here. Now in the present case, this is a crystal. In a crystal, atoms are arranged as layers. This is first layer and this is second layer, this is third layer, this is fourth layer. It may not be exactly like this. Sometimes the points may be like this also, the center point also obtained. So whatever it may be, these atoms are arranged in a systematic manner. Now let us consider, if here we have an X-ray source, from X-ray source X-rays are released and they strike on the surface of that atom and they reflect in the same angle. This is first order X-ray. Now another X-ray, when we pass, it strikes on the second row and again it reflected like this. That means it will be like this. Now we have to find out the distance between these 2 points or 2 layers. This is the distance we have to find out. ఇది ఒక క్రిస్టల్. ఈ క్రిస్టల్లో ఈ కన్స్టెంట్ పార్టికల్స్ అవి యాటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు, ఇట్లా లేయర్స్ రూపంలో అటెండ్ అయ్యి ప్రజెంట్ అయ్యి ఉంటాయి. అంటే జస్ట్ లైక్ ఇందాక మనం చూసాం కదా, దిస్ ఈజ్ ఫస్ట్ లేయర్, దిస్ ఈజ్ సెకండ్ లేయర్, దిస్ ఈజ్ థర్డ్ లేయర్ అండ్ సో ఆన్. సో అట్లా లేయర్ల రూపంలో ఈ యాటమ్స్ అనేవి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అయాన్స్ అవ్వచ్చు, యాటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అవి అలా సిస్టమాటిక్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. బ్రాగ్ ఏం చేశారంటే ఎక్స్రేస్ని, సోర్స్ ఆఫ్ ఎక్స్రేస్ని ఇక్కడ చూసి ఇక్కడ నుంచి ఎక్స్రేస్ని పంపించేశాడు. మేము ఫోకస్ చేసినప్పుడు కొన్ని ఎక్స్రేస్ ఈ పాయింట్స్ని ఏదైతే ఎగ్జాక్ట్గా టచ్ అవుతాయో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. మిగిలిన ఎక్స్రేస్ ఉంటాయి కొన్ని,
అవి ఇట్లా వెళ్ళిపోతాయి, స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. ఏ పాయింట్ తగలేదు అనుకోండి, స్ట్రైట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ రెండే ఎక్స్రేసే వస్తాయి, ఆ రెండే అని మీకు ఫిగర్లో రెండు కనిపిస్తున్నాయి కాబట్టి మిగిలిన ఏమైనా ఈ రెండు ఎట్లా పంపగలం మీరు అనుకోనక్కర్లా. నంబర్ ఆఫ్ వేవ్స్, nearly hundreds of X-rays will reflected like this, basing on the position of the atoms on which they are reflecting or pointing. They make a reflection and make one fraction here. So ఇక్కడ మనకు డిటెక్టర్ ఉంటుంది దీనికి ఆపోజిట్లో, సో దట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది యాంగిల్ అనమాట. మిగిలిన అయాన్స్ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, కొంత ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వచ్చు, కొన్ని ఇట్లా రిఫ్లెక్ట్, డిఫరెంట్ రిఫ్లెక్షన్స్ విల్ టేక్స్ ప్లేస్. బట్ హియర్ ఈ డిటెక్టర్ని రీచ్ అయ్యాయి మాత్రం ఓన్లీ ఫ్యూ కెన్ రీచ్ ద డిటెక్టర్. ఆ డిటెక్టర్ రీచ్ అయ్యే వాటిని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. డిటెక్టర్ రీచ్ కానివి చాలా ఉంటాయి, అవి కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉంటాయి, డిస్ట్రక్టివ్ ఫేజ్లో కూడా ఉంటాయి. వాటిని గురించి ఇప్పుడు మనం చేసుకోవట్లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు డిస్ట్రక్టివ్, ఇది కన్స్ట్రక్టివ్ ఫేజ్ వచ్చి ఇక్కడ మనకు ఎక్స్రే మీద ఒక స్పాట్ రావాలి అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ముందు అవి అంటే బిఫోర్ reflection they should be in a constructive phase, and after reflection also they should be in constructive phase. Then only we make one bright spot on the photographic plate. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఫినామినా చూస్తే దిస్ ఈజ్ వన్ రో. నా ఇక్కడ మనం తీసుకుంటే దీస్ టూ రేస్ ఆర్ ట్రావెల్ ఫ్రమ్ ది సోర్స్ లైక్ దిస్ up to this point. Both traveled the same distance. That means this point is this. Up to this point they traveled the same distance. Then after this the second row will travel an extra distance up to this. So this is the extra distance that was traveled by the second row. The main point here we have to recollect or remember, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్న ఈ రే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కూడా కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడు మాత్రమే బ్రైట్ స్పాట్ అనేది వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఇలా కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉండాలి అంటే దిస్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దిస్ రే మస్ట్ బి an integral multiple of its lambda, n లాంబ్డాకి ఈక్వల్గా ఉండాలి. ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది n లాంబ్డాకు ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయటమే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. వాట్ ఈస్ ద ఎక్స్ట్రా డిస్టెన్స్ దట్ వర్ ట్రావెల్డ్ బై దిస్ రే, బేసింగ్ ఆన్ దట్ ఓన్లీ, ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ని ఆధారం చేసుకొని మనం ఇక్కడ ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ అప్పర్ లేయర్లో ఇది కాంటాక్ట్ అయ్యే ఈ పాయింట్ మనం జెడ్ అనుకొని, దీన్ని ఏ అనుకొని, ఈ పాయింట్ మనం బి అనుకున్నట్లయితే ఈ పాయింట్ సి అవుతుంది. సో మనకు ఏబి ప్లస్ బీసీ ఈ రెండూ కూడా ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సెకండ్ రే. రెండవ వరుసలో టచ్ అయిన ఈ ఎక్స్రే కిరణము మొదటి ఎక్స్రే కిరణము, మొదటి రోలో టచ్ అయిన ఎక్స్ కిరణము కన్నా ఏబి ప్లస్ బీసీ డిస్టెన్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తుంది. అలా ఎక్స్ట్రా ట్రావెల్ చేసిన ఈ డిస్టెన్స్ అనేది ఎన్ లాంబ్డాకు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అక్కడ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాల రైట్ యాంగిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్, అంటే మనం తీసుకున్నట్లయితే ఇది ఫస్ట్ లైన్ అని మనం అనుకున్నట్లయితే ఫస్ట్ లైన్లో ఇది యాంగిల్ అని తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ 90 degrees. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఈ యాంగిల్ అంటే సో ఇక్కడ మనకు ఈ ఫిగర్లో రెండు రైట్ యాంగిల్స్ మనకు కనిపిస్తాయి, అంటే రెండు లంబకోణాలు మనకు కనిపిస్తాయి. ఒక లంబకోణం వచ్చేసేసి చూడండి, ఇక్కడ ఇది ఒక లంబకోణం, ఇలా వచ్చేది ఒక లంబకోణము, ఇది ఒక లంబకోణం. రెండు రకాల లంబకోణాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చేసిన యాంగిల్ అనేది మనకు తీటా అని అయినట్లయితే ఇది మొత్తం లంబకోణం కాబట్టి ఈ యాంగిల్ వచ్చేసి 90 మైనస్ తీటా అవుతుంది. 90 మైనస్ తీటా అవుతుంది. మరి ఇది మరొక లంబకోణం కాబట్టి ఇది 90 మైనస్ తీటా అయినప్పుడు ఈ యాంగిల్ వచ్చేసి మనకు తీటా అవుతుంది.
గమనించండి, ఇక్కడ రెండు లంబకోణాలు ఉన్నాయి. ఇది ఒక లంబకోణం, ఇలా వచ్చింది ఒక లంబకోణం. ఈ మొత్తం 90 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఇది తీటా అయినప్పుడు మిగిలిన భాగం 90 మైనస్ తీటా అవుతుంది. ఇది లంబకోణం కాబట్టి ఇది 90 మైనస్ తీటా అయితే ఇది లంబకోణం తీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ యాంగిల్తో అయితే లైట్ ఇన్సిడెంట్ అవుతుందో అదే యాంగిల్తో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ జెడ్బీకి జెడ్ఏకి మధ్య ఉండే యాంగిల్ తీటాకు సమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు సైన్ తీటా అంటే అర్థం ఏంటి? సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ సైన్ తీటా అంటే ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఏబి బై జెడ్బి, ఏబి బై జెడ్బి ఈజ్ సైన్ తీటా. ఏబి బై జెడ్బి ఈజ్ సైన్ తీటా. ZB is nothing but small d. Let the distance between ZB is small d, distance between the two. Then AB by small d is equal to sin theta. Or in other words, AB is equal to d sin theta. AB is equal to d sin theta అవుతుంది. సిమిలర్గా ఇక్కడ తీటా ఉంటే ఇది తీటా అవుతుంది. మనం చెప్పుకున్నాం లా ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఎంత ఉంటే అంత తీటా అవుతుంది. కాబట్టి ఇక్కడ అది తీటా అయినప్పుడు ఇది కూడా తీటానే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం సైన్ తీటా తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్. దెన్ దిస్ విల్ బి ఆల్సో BC is also d sin theta. ఇప్పుడు మనం ఏమన్నాం? ఎక్స్ట్రా డిస్టెన్స్ ఈజ్ AB ప్లస్ BC. Extra distance travelled by the second ray is equal to AB plus BC. AB plus BC. This will be equal to n lambda. But AB is equal to d sin theta. BC is equal to d sin theta is equal to n lambda, or n lambda is equal to 2d sin theta. This equation is said to be Bragg's equation. ఆ రకంగా ఈ d వాల్యూని అతను క్యాలిక్యులేట్ చేయటం జరిగింది. ఆ d వాల్యూ క్యాలిక్యులేట్ చేయటం ద్వారా మనకు ఈజీగా ఆ యాటమ్స్ యొక్క పొజిషన్ ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్య ఉండే డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. అలా క్రిస్టల్ని అనేక యాంగిల్స్లో మనం తీసుకుంటూ ఆ డిస్టెన్స్ని డిస్టెన్స్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ పార్టికల్స్ని కనుక్కున్న తరువాత టోటల్ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ని మనం ఇవాల్యుయేట్ చేయటం జరిగింది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చే ఎగ్జామినేషన్ పేపర్స్లో బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వశ్చన్స్లో గ్యారంటీ ఫస్ట్ క్వశ్చన్ ఆర్ 11th క్వశ్చన్ ఆర్ 12th క్వశ్చన్ ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ మీదే ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా 1-2 సార్లు మీరు జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఒకటే సింపుల్ 2 పాయింట్స్ మీద ఇది మొత్తం ఆధారపడింది. ఒకటి వచ్చేసి లైట్ ఏదైనా సరే ఒక యాంగిల్ మనకు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతైతే ఉంటుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. తీటా యాంగిల్ చేస్తే అది తీటా యాంగిల్తోనే రిఫ్లెక్ట్ అవుతుంది. రెండవది 2 రేస్ ప్యారలల్గా వచ్చేటప్పుడు ఇఫ్ దే ఆర్ ఇన్ కన్స్ట్రక్టివ్ ఫేజ్ దే మేక్ ఏ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ఆన్ ది photographic plate. That means it makes a bright spot on the photographic plate. Basing on the bright spots only, we are able to identify the position of atom in a crystal. ఇక్కడ ఎక్స్రేస్ మనం సోర్స్లో నుంచి పంపించినప్పుడు ఇక్కడ ఫస్ట్ లేయర్లో టచ్ అయిన ఎక్స్రేస్ కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయి, సెకండ్ లేయర్లో టచ్ అయిన ఎక్స్రేస్ కొన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. ఫస్ట్ లేయర్లో ఉన్న ఎక్స్రేస్ సెకండ్ లేయర్ ఉన్న ఎక్స్రేస్తో కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నట్లయితే అక్కడ బ్రైట్ స్పాట్స్ అనేవి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఏర్పడతాయి. కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉండాలి అంటే ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సెకండ్ రే, దట్ మీన్స్ అంటే రెండో వరుసలో ఉండే యాటమ్ను టచ్ చేసే ఎక్స్రే ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎంతైతే ట్రావెల్ చేస్తుందో ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ఎక్స్రే అనేది n లాంబ్డాకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అది కన్స్ట్రక్టివ్ ఫేజ్లో ఉన్నట్టు లెక్క. అప్పుడే నీకు బ్రైట్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ మనం చూసాము. ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ ప్రపోర్షన్స్ మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సైన్ థీటా ఆధారంగా తీసుకుని ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ జరగటం జరిగింది.
దిస్ ఈజ్ 2 ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ రేసు మీద ఆధారపడి వచ్చాయి. ఇక్కడ 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇది వన్ రైట్ యాంగిల్ అండ్ అనదర్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ద అనదర్ రైట్ యాంగిల్. సో ఇక్కడ తీటా ఉన్నప్పుడు దిస్ యాంగిల్ విల్ బి 90 మైనస్ తీటా, ఆటోమేటికల్లీ దిస్ విల్ బికమ్ తీటా. కాబట్టి సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాబట్టి ఇక్కడ AB బై D ఈజ్ సైన్ తీటా. సో సైన్ తీటా ఈజ్ AB బై D ఆర్ AB ఈజ్ ఈక్వల్ టు D సైన్ తీటా. సిమిలర్లీ ఇక్కడ ఈ తీటాను మనం తీసుకున్నట్టు దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ విల్ బి హైపోటెన్యూస్. కాబట్టి ఇక్కడ కూడా మనకు BC బై D ఈజ్ అనదర్ సైన్ తీటా. సో AB ఈజ్ ఈక్వల్ టు D సైన్ తీటా, BC ఈజ్ ఈక్వల్ టు D సైన్ తీటా. దేర్ ఫోర్ AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు 2D సైన్ తీటా. సో 2D సైన్ తీటా n లాంబ్డాకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఆ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. సో తీటా మరియు లాంబ్డాస్ ఆధారంగా మనము అక్కడ ఆ D యొక్క వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. దానికి ఒక చిన్న ప్రాబ్లం చేసినట్లయితే మనకి ఈజీగా D వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం చూద్దాం. సో బ్రాగ్స్ ఈక్వేషన్ మనకు చూడటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ చిన్న ప్రాబ్లం ద్వారా మనం ఎంత ఈజీగా ఆ రెండు ఆటమ్స్ మధ్య స్పేస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చో మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఒక లెక్క ఇచ్చారు. లెక్క ప్రకారం ఏంటంటే ద సెకండ్ ఆర్డర్ డిఫ్రాక్షన్ ఎక్స్రే విత్ 1 యాంగ్స్ట్రామ్ ఫార్మ్ ఏ సెట్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్ ఇన్ ఏ మెటల్ అక్కర్ ఎట్ అన్ యాంగిల్ 60. ద డిస్టెన్స్ బిట్వీన్ స్కాటరింగ్ ప్లేన్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్. ఇక్కడ మనకు 2 లేయర్స్ మధ్య ఉండే డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ అడిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది, ఇక్కడ ఒక యాటమ్ ఉంటుందని మనం అనుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక ఎక్స్రే ఇలా వచ్చింది, రెండో ఎక్స్రే ఇలా వెళ్తుంది, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ మనకు కావాలి అంటే ఈ డిస్టెన్స్ అనేది D అనుకున్నట్లయితే ఈ D అనేది 2D సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అని మనం అనుకున్నాం. ఇక్కడ D అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేన్స్, సైన్ తీటా అనేది ఇక్కడ యాంగిల్, మనం ఎంత యాంగిల్ అయితే మనం పంపిస్తున్నామో అది యాంగిల్ ఈ లెక్కలో తీసుకున్నట్లయితే 60 డిగ్రీస్ అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి n అనేది సెకండ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే తీటా ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్, దెన్ ఇట్ ఈస్ సెకండ్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 1 యాంగ్స్ట్రామ్ అన్నారు. 1 యాంగ్స్ట్రామ్ అంటే నథింగ్ బట్ 1 × 10⁻⁻8 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, లాంబ్డా ఇచ్చారు, తీటా ఇచ్చారు, D కనుక్కోవాలి. కాబట్టి మనకున్న ఫార్ములా బ్రాగ్స్, అకార్డింగ్ టు బ్రాగ్స్ ఈక్వేషన్ 2D సైన్ తీటా ఈజ్ ఈక్వల్ n లాంబ్డా. దేర్ఫోర్ D ఈజ్ ఈక్వల్ n లాంబ్డా బై 2 సైన్ తీటా. ఇక్కడ n అనేది 2 సెకండ్ ఆర్డర్ అన్నారు కాబట్టి ఇది 2 అవుతుంది. కాబట్టి 2 × లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 యాంగ్స్ట్రామ్, తర్వాత 2 సైన్ తీటా అన్నాడు కాబట్టి 2 × సైన్ 60. ఇప్పుడు మనకు తెలుసు సైన్ 60 ఈజ్ ఈక్వల్ √3/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో దెన్ ఇట్ విల్ బి 1 × 10⁻⁻8 బై సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. కాబట్టి దాన్ని మనము 2/√3గా రాసుకోవచ్చు, ఇంటూ 2/√3గా రాసుకోవచ్చు. ఈ 2/√3ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఇది 1.15కి ఈక్వల్ అవుతుంది. 1.15 × 10⁻⁻8 సెంటీమీటర్స్ అవుతుంది, లేదా 1.15 యాంగ్స్ట్రామ్స్ అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 planes, this is 1.15 angstroms. So it is so simple to calculate it.